గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మధ్యప్రదేశ్లో జరిగిన జబల్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో అందరినీ కలిసివేస్తుంది. కుంభమేళకు వెళ్ళి స్నానాలు చేసి పుణ్యస్నానాలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తీవ్రమైన రోడ్ యాక్సిడెంట్ వల్ల సుమారుగా 7 చనిపోయారు. నాచారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కార్తికేయ కాలనీలో ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు. సుమారుగా 9 మంది వాళ్ళు కలిసి వెళ్ళారు. దాంట్లో ప్రధానంగా 7 మెంబర్స్ చనిపోయారు. పూర్తిగా చూసుకుంటే కూడా ఒకటే కాలనీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పూర్తిగా మొత్తం మీద 9 మంది కలిసి వెళ్ళారు. దాంట్లో ప్రధానంగా ఆనంద్, శశి, రవి ప్రసాద్, మల్లారెడ్డి, సంతోష్ వీళ్ళందరూ కూడా చనిపోయారు. స్పాట్ అక్కడనే లుజ్జు యాక్సిడెంట్లో చనిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు బాలకృష్ణ, నవీన్ ఆచార్య వీళ్ళిద్దరు కూడా తీవ్రమైన ఐసీయూలో ఉన్నారు. తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మల్లారెడ్డి కొడుకు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మాట్లాడే పొజిషన్లో లేను అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఒకసారి చూడొచ్చు కదా, కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విరపిస్తుంది. ఒకసారి స్థానికంగా ఉన్న బీజేపీ నేతలతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా దుర్ఘటనని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే కాలనీకి సంబంధించిన వాళ్ళు సుమారుగా 7 వరకు చనిపోయారు. 2 తీవ్రమైన గాయాలతో ఐసీయూలో ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే మామూలుగా సాటర్డే రోజు వెళ్ళారు. తర్వాత మన మల్లారెడ్డి అనే వ్యక్తి ఇంటి కుటుంబ సభ్యుడు, వారు మాకు చాలా దగ్గర మిత్రుడు. తర్వాత సేవా కార్యక్రమాలలో చాలా విరివిగా పాల్గొంటుండే. అతని ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్న చాలా 4 కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మిత్రులు కూడా 2-3 పక్క కాలనీ నుంచి కూడా పోయింది. తర్వాత మాకు తెలిసిన విషయం అంటే మామూలుగా నాచారంలో ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందని ఇట్లా స్క్రోలింగ్ వస్తుంటే మల్లారెడ్డి అనే వ్యక్తి కార్తికేయ నగర్కి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి అతనికి తెలుసని అతనికే కాల్ చేయడం జరిగింది. తర్వాత అతని మిత్రుడికి ఇట్లా అతను కూడా వెళ్ళిండి అని చెప్తే అతని ఫోన్ కాల్ చేస్తే అక్కడ ఉన్న జబల్పూర్ సిఐ గారు మాట్లాడి వీళ్ళందరికీ యాక్సిడెంట్ అయింది, 7 వరకు చనిపోయారని తెలియజేయడం జరిగింది. చాలా బాధాకరం. అందులో మరి మల్లారెడ్డి గారు ఉన్నారా అతను అంటే ఏమో తెలియదు మాకు అని అప్పుడు చెప్పిన తర్వాత 1 అవర్ తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది. మల్లారెడ్డి ఈ కాలనీ ప్రెసిడెంట్గా ఇంతకుముందు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత మొన్న కొత్త కూడా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. వారు ఆర్ఎస్ఎస్లో కానీ తర్వాత మిత్రులు మొత్తం దాదాపుగా నాచారం డివిజన్లో మల్లారెడ్డిని గుర్తుపట్టని వ్యక్తులు ఉన్నారు. చాలా స్నేహంగా ఉంటుండే, అందరితో సేవా కార్యక్రమంలో ముందుంటుండేది. చాలా మంచి వ్యక్తిని మేము కోల్పోవడం జరిగింది. అంటే ఇప్పటికే చూస్తే 2 తీవ్రమైన గాయాలతో చికిత్సలు పొందుతున్నారు, ఐసీయూలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈ సుమారుగా 7 వరకు చనిపోయారు. వాళ్ళ నుంచి ఏదైనా ప్రభుత్వాన్ని ఏదైనా కోరుకుంటారా సాయం? ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా పెద్ద దిక్కు ఇంటికి, బ్రెడ్ అండ్ బటర్ ఏదైనా కూడా వాళ్ళే. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూస్తుంటే కూడా తల్లి ఎంతో రోధిస్తుంది. ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? వాస్తవంగా అందులో అందరికంటే ఎక్కువ అంటే రాజు అనే అతను డ్రైవర్ ఉన్నాడు కదా, వాళ్ళ చాలా దయనీయమైన పరిస్థితి. 2 పిల్లలు ఉన్నారు, చాలా గరీబ్. అంటే అతనే ఇంటికి పెద్ద దిక్కు ఉన్నాడు. వారి ఇంటికి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఫ్రెండ్స్ కొంత సాయం చేసి కానీ ప్రభుత్వం నుంచి కూడా సాయం చేస్తే బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి సాయం చేయవలసిన అవసరం ఉంది. మా వంతుకు మా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ స్థానిక నాయకులు కొంతవరకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తర్వాత చాలామంది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉందండి, చాలా బాధాకరం. ఈ బాలకృష్ణ గారు కూడా వారికి కొద్దిగా ఐసీలు ఉన్నారన్నారు. వాళ్ళ కుటుంబం కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి పోవడం జరిగింది. ఇంకా నవీన్ చారన్ అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి అతను మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు బాలకృష్ణ అనే వ్యక్తి ఒకడు సీరియస్గా ఉన్నారు, అతనిది ఇంకా విషయం ఏం తెలియదు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సా, స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారా? కాలనీకి సంబంధించిన వ్యక్తులు, అందులో మల్లారెడ్డి సీనియర్, తర్వాత వీళ్ళందరూ అనుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ సంతోష్ పక్కకు ఉంటాడు, జ్యువెలర్ షాప్ అతను, వారి బంధువులు 2 వాళ్ళని కూడా తీసుకొని వీళ్ళతో పోవడం జరిగింది. వెళ్ళేటప్పుడు మాకు అంటే వెళ్తున్నానంటూ చెప్పడం జరిగింది. మా మిత్రుడు 10,000 ఉంటుంది, అతని దగ్గరికి వచ్చి పర్పుల్ కావాలని అడగడం, అక్కడ లేదన్న తర్వాత ఇంకో మిత్రుని దగ్గర పోయి తీసుకోవడం జరిగింది. అంతవరకు తెలుసు. తర్వాత వస్తున్నారనే విషయం తెలుసు. మల్లారెడ్డి అసలు చనిపోయిన విషయం మేము ఇప్పటివరకు నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే అతనే ముందుంటుండే ఇటువంటి కార్యక్రమాలకు, అతనే ఇప్పుడు లేకపోతే. ఒకటే కుటుంబానికి సంబంధించిన 3 కూడా చనిపోయారని తెలుస్తుంది. కుటుంబం అంటే బంధువులు, వాళ్ళు బంధువులు. ఒక చారి అని సంతోష్ చారి ఉన్నాడు, వాళ్ళ బామ్మర్ది శశికాంత్ ఉన్నాడు, అతని సడ్డకుడు, తర్వాత నవీన్ చారి, ఇట్లా రిలేషన్స్ ఉన్నారు. అందరూ ఒకటే కుటుంబం, చారికి సంబంధించిన వాళ్ళందరూ. అంటే అక్కడున్న పోలీసులు ఏం చెప్పారు? అంటే బాడీస్కి తీసుకొస్తున్నా అన్నారా? ఎంత టైం పడుతుంది అని చెప్పి? నిన్ననే పోస్ట్ మార్టం సాయంత్రం 8-9 వరకు అయిపోయింది.
అక్కడ నుంచి పంపించారు. ఇప్పుడు దగ్గర వరకు కామారెడ్డి దాటి వచ్చినాయట. ఇంకో 1.5 అవర్లో ఇక్కడికి చేరుకుంటాయి. గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి ఎవరి ఇళ్ళకి వాళ్ళు పంపిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కార్తికేయ కాలనీ కాబట్టి మీరేమన్నా ఆ కుటుంబాన్ని ఆదుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. మేము ఇక ఇప్పుడు అతనితో ఉన్నటువంటి మిత్రులందరూ ఉన్నారు. అందరూ దాదాపుగా అందరూ ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ముందైతే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు చూస్తాం. వీళ్ళు బాధాకరమైన విషయం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మీ దారి తెలియజేస్తున్నాము. ఈ చనిపోయిన కుటుంబాలకు మేము ఒక 20-25 లక్షల చొప్పున ఎక్స్గా ప్రకటించాలని ఈ కాలనీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. భార్యాభర్త అంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అతను మిస్సెస్ ఒక 1 ఇయర్ బ్యాక్ చనిపోయింది. ఇప్పుడు ఆయన కూడా చనిపోయారు, బంగారం షాప్ ఆయన. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు పొద్దున లేస్తే మా అందరిలో ఆయన మల్లారెడ్డి అన్న వ్యక్తి నిజంగా చెప్పాలంటే మాట్లాడలేని పరిస్థితిలో. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్తికేయ నగర్లో అక్కడక్కడ ఆడొకటి ఇల్లు ఉన్నప్పటి నుంచి కూడా కార్తికేయ నగర్ డెవలప్మెంట్లో నిజంగా చెప్పాలంటే కార్తికేయ నగర్కు ఒక పెద్ద దిక్కు అనేది పోయింది. నేను ఎందుకంటే నేను చుట్టుముట్టు పక్కన ఉంటాను కాబట్టి, అందరితో ఉంటాను కాబట్టి, ఇవాళ నిజంగా చెప్పాలంటే కార్తికేయ నగర్ వాసులకు పెద్ద దిక్కు ఆయన లేని అసలు లేదు. ఎందుకంటే గతంలో ప్రజెంట్ చేసిన మధ్యలో కొన్ని రోజులు ప్రజెంట్గా పక్క జరిగిండు. తర్వాత మళ్ళీ ఆయనే అయితేనే బాగుంటుంది అనేది తోని ఆయన మళ్ళీ కూడా మొన్న కొత్త ఎన్నుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిండు. ఆయన ఏ విధంగా ఆయన 60 సంవత్సరాలు అయినా కానీ యువకునిలాగా ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఆయన ముందుండే. అటువంటి లేని వ్యక్తి మా మధ్యలో నిజంగా చెప్తున్నా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఆయన మల్లారెడ్డి గారు నిజంగా మా అన్న చాలా అంటే చాలా. అది తర్వాత సంతోష్ కుమార్ పాపము సంవత్సరం కిందనే వాళ్ళ మిసెస్ చనిపోయింది. సంతోష్ కుమార్ ఈరోజు ఆయన చనిపోయిన పిల్లల హాస్టల్లో ఈ అసలు ఘోరమైన పరిస్థితి. తర్వాత డ్రైవర్ బాలరాజు కూడా చిన్న పిల్లలు, గరీబ్ వాళ్ళు, ఏం లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా ఘోరమైన పరిస్థితి వీళ్ళ విషయంలో. తర్వాత మన మెడికల్ షాపు మన రవికుమార్ కూడా వాళ్ళ కూతుర్ది 23వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉందట. పరిస్థితి ఈ విధంగా జరగడం అనేది ఘోరం. ఈ విధంగా 7 చనిపోవడము అందరినీ. తర్వాత రాఘవేంద్రనాథ్ చిన్నపిల్లలు శశికాంత్ అని చిన్నపిల్లలు వాళ్ళు కూడా పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా వీళ్లకు ఎంత 25 లక్షలు కాదు ఎంత ఇచ్చిన కోర్టు పరిస్థితి ఒక్కొక్కరికి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, అన్ని రకాలుగా ఆదుకోవాలని మా యొక్క అభ్యర్థన. యాక్సిడెంట్లో చనిపోయిన వాసుల కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి మల్లారెడ్డి చనిపోయారని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిస్తాం. ఈ సమయంలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, కానీ అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ కల్లా కారణాలు ఏమని చెప్పారు, అక్కడి నుంచి బాడీస్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏమైనా సాయం చేస్తున్నారా, ఏం చెప్తున్నారు అధికారులు అయితే మంచిగానే స్పందిస్తున్నారు. సో చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేట్ అయ్యి బాడీస్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది సఫలమే అయింది. సో బాడీస్ ఇంకో 2 అవర్స్లో ఇక్కడ ఉంటాయి. అంటే ఏంటి ఇప్పుడు మీ నాన్నగారి గురించి చెప్తుంటే కూడా గతంలో ప్రెసిడెంట్ లాగా చేశారు, కార్తికేయ నగర్కి పెద్ద దిక్కు అని చెప్తున్నారు. ఇలా జరగడం దుర్ఘటనే, కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చెప్తారు? సంతోష్ అన్న అనే వ్యక్తికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. నెక్స్ట్ మంత్ వాళ్ళ వైఫ్ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. సో అంతలోపలే వాళ్ళ డాడీ కూడా చనిపోయారు. కాబట్టి ఒక్క ఫ్యామిలీకైనా ఎక్స్గ్రేషియా కంపల్సరీ 25 lakhs ప్రకటించాలా. రాకుండా ఏం కాదు, ఓకే, సంతోష్ అంకుల్ వాళ్ళకైతే ప్రకటించాలా. సో వాళ్ళ పిల్లలని గవర్నమెంటే ఆదుకోవాలా. అంటే ఇప్పుడు కూడా మీరు ఎదుట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచించట్లేదు. మాకు అంటే పరిస్థితులు బట్టే మనం మాట్లాడాలి. ఎదుట వాళ్ళ పరిస్థితి మనకన్నా దైన్యంగా ఉందంటే మనం వాళ్ళ గురించి ఆలోచించాలి, మన గురించి కాకుండా. చివరిసారి మీరు మీతో మాట్లాడారా? అంటే తిరిగి వస్తున్న సమయంలో మీతో మాట్లాడారు, ఏం చెప్పారు? నేను బయలుదేరినాను, వస్తున్నాను, జబల్పూర్లో ఉన్నానని చెప్పినారు. నైట్ కూడా ఫోన్ చేశారు, వీడియో కాల్ మాట్లాడారు. గంగాల మునిగేటప్పుడు రోజు వీడియో కాల్ చేస్తుంటారు. డాడీ ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడుతుంటారు, ఎక్కడ పోయినా నాకు కాల్ చేస్తుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా మా డాడీ కాల్ చేసి ఇక్కడ ఉన్న జరుగుతుంది. సో ఇదంతా అసలు నేను ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు. నాకు ఇంకా ఇది నిజమా లేదా అని చెప్పి నేను ఇంకా భ్రమలోనే ఉన్నాను.
సో మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? అంటే పెద్ద దిక్కు మీ నాన్ననేనా మొత్తం సంపాదించడం ఇదంతా? అంతా మా డాడీ, ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను మా మమ్మీ మా డాడీ. ఒక్కటే కిడ్? ఒక్కనే మీరేమైనా వర్క్ చేస్తారా? వర్క్ చేస్తున్నాం. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు కాకపోయినా ఎవరైతే దయనీయ పరిస్థితిలో, ఇంకా అంటే మాకు కూడా ఏం లేనప్పటికీ కూడా ఇంకా మాకన్నా దయనీయ పరిస్థితుల్లో సంతోష్ అనే ఫ్యామిలీ ఉంది. దాంట్లో ప్రధానంగా వాళ్ళ భార్య గత కొన్ని నెలల క్రితమే చనిపోయింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోవడం, పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళని అనాథ చేశారు. ఇలా గుడికి వెళ్ళి వస్తుండగా ఇంత దారుణమైన ఘటన జరిగింది. ఇప్పుడు కూడా మాకు నమ్మాలి సఖ్యంగా లేదు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంత దారుణం జరిగినప్పటికీ కూడా ఈ ఫ్యామిలీ ఏదైతే కార్తికేయ నగర్లో మల్లారెడ్డి అనే వ్యక్తి అందరికీ సాయం చేస్తూ ఉంటాడో చాలా మంచి వ్యక్తి అంటూ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ కొడుకు చెప్పేది ఒకటే, మాకు ప్రకటించకపోయినా పర్వాలేదు, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఆ తల్లి కోల్పోయింది అంటే కుటుంబ సభ్యులు తల్లిని కోల్పోయారు, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయారంటే ఆ పిల్లలు అనాథ అయిపోయారు, వాళ్ళని ఆదుకోండి అంటూ ఇప్పటికీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.